మంత్రి పొన్నం ప్రభాకర్ గన్ పార్క్ చేరుకున్నారు. పొన్నం ప్రభాకర్ తో పాటు అజారుద్దీన్, దానవ్ నాగేందర్, అడ్లూరు లక్ష్మణ్ కూడా ఉన్నారు. సో సవాళ్లు ప్రతి సవాళ్లతో తెలంగాణ రాజకీయం షేక్ అవుతోందని చెప్పాలి. హైదరాబాద్ జంక్షన్లో తెలంగాణ రాజకీయం నడుస్తోంది. ఏదైతే గురుకులంలో అవినీతి జరిగిందంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి ఆరోపణలు, ఇటు వ్యవసాయం సంక్షోభంలో ఉంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది అని కేటీఆర్ వీసినటువంటి సవాళ్లకు ప్రతి సవాల్గా ఈరోజు గన్ పార్కు చేరుకున్నారు. మంత్రులంతా గన్ పార్కు చేరుకున్నారు. మరోవైపు తెలంగాణ భవన్లో కూడా ఇలాంటి పొలిటికల్ హీటే కనిపిస్తోంది. తెలంగాణ భవన్కు కేటీఆర్ చేరుకున్నారు, హరీష్ రావు చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా చేరుకున్నారు. ప్రెస్ క్లబ్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధారాలతో సహా నిరూపిస్తాం, ఎంత అవినీతి జరిగింది గురుకులాల్లో అన్నటువంటి అంశాన్ని నిరూపిస్తామని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఒకవైపు గన్ పార్క్, మరోవైపు ప్రెస్ క్లబ్, ఇంకోవైపు తెలంగాణ భవన్ మొత్తం కూడా పోలీసు దిగ్బంధనంలో ఉంది. అధికార పార్టీకి చెందినటువంటి మంత్రులంతా కూడా తెలంగాణ అమరవీరుల సాక్షిగా చర్చిద్దాం రా, ఎవరిని పడితే వాళ్ళని పంపొద్దు అండ్ చివరిగా ఒక అల్టిమేటం కూడా జారీ చేశారు. ఒకవైపు రైట్, మా కరెస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, హరీష్ రావు గన్ పార్క్ బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఓవైపు ఇప్పటికే గన్ పార్క్ దగ్గర మంత్రులు ఉన్నారు. ఇదే చివరి ప్రెస్ మీట్ అని చెప్పేసి మాట్లాడారు. బట్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడ తగ్గట్లేదు. బీఆర్ఎస్ భవన్కి ఇప్పటికే తెలంగాణ భవన్కు కేటీఆర్, హరీష్ రావు చేరుకున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ప్రతిపక్షం అని చెప్పేసి ఏకంగా మంత్రి మాట్లాడుతున్నారు. సో హరీష్ రావు గన్ పార్క్కు చేరుకున్నారు. ఎట్లాంటి పరిణామాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏం జరగబోతోంది? శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయని చెప్పవచ్చు. ఇప్పటికే సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య మాటల తూటాల్లా పేలుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అడ్లూరి లక్ష్మణ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అజారుద్దీన్, అదేవిధంగా ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో పాటు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు అమరవీరుల స్తూపం సాక్షిగా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. ఏదైతే గురుకుల పాఠశాలలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, 2000 కోట్ల మేరకు అవినీతి జరిగిందంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తాము సిద్ధంగా ఉన్నాం చర్చ చేయడానికి. ఎందుకంటే గురుకుల పాఠశాలలో కేవలం టెండర్లు వేసింది మాత్రమే కేవలం 600 కోట్లు మాత్రమే. కానీ 2000 కోట్ల స్కామ్ ఏ రకంగా జరిగిందో దాన్ని నిరూపించాలంటూ కూడా అటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ వారందరూ కూడా అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ సాక్షిగా అమరవీరుల వద్దకు పబ్లిక్ ప్లేస్లో కూడా బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నాము. ఎక్కడో భవన్లో కూర్చొని, ప్రెస్ క్లబ్లలో కూర్చొని చర్చిద్దామంటే మేము ఎక్కడ కూడా రాము. పబ్లిక్ ప్లేస్ లో తెలంగాణ సునీల్ ఒక త్రిముఖ వ్యూహంలా కనిపిస్తోంది. హరీష్ రావు అంటే ఇప్పుడే మంత్రి పొన్నం ప్రభాకర్ విసిరినటువంటి సవాల్కు హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు. హరీష్ రావు గన్ పార్క్ బయలుదేరారు. సో సవాల్ని ఎక్కడ కూడా తక్కువ చేయట్లేదు, ఎవరు తగ్గట్లేదు. సవాల్కు ప్రతి సవాల్గా చర్చకు రమ్మన్నారు. చర్చకు హరీష్ రావు బయలుదేరారు. ఓవైపు జూపల్లి తెలంగాణ భవన్కు బయలుదేరారు. సో జూపల్లి కోసం కేటీఆర్ వెయిట్ చేస్తున్నారు. అటు మంత్రుల దగ్గరికి హరీష్ రావు బయలుదేరారు. ఆధారాలతో సహా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ప్రెస్ క్లబ్లో. బీఆర్ఎస్ పార్టీ త్రిముఖ వ్యూహంలో ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ చేరుకున్నారు. మొత్తం ఆధారాలతో సహా అన్ని వివరాలు బయటపెడతామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు కూడా ఇప్పటికే గన్ పార్క్ వద్దకు బయలుదేరినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్ సైతము తెలంగాణ భవన్ చేరుకున్నారు. మరోవైపు మంత్రి జూపల్లి సైతము అటు గాంధీ భవన్ నుంచి తెలంగాణ భవన్కు బయలుదేరుతున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అంటే ఒక చతుర్ముఖ పోటీ అనొచ్చు. త్రిముఖ పోటీ కంటే ఇది చతుర్ముఖ పోటీ. ఒకవైపు గాంధీ భవన్, మరోవైపు తెలంగాణ భవన్, మరోవైపు అమరవీరుల స్తూపం, మరోవైపు ప్రెస్ క్లబ్, మొత్తం 4 ప్లేసుల్లో కూడా పోలీసులు అయితే భారీగా చేరుకున్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, ఎందుకంటే శాంతి భద్రతలకు హైదరాబాద్ వేదికగా ఎలాంటి విఘాతం కలగకుండా మరోవైపు పోలీసులు సైతము అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు మాత్రము ఖచ్చితంగా చర్చకు తాము సిద్ధంగా ఉన్నాము. ఒకవైపు జూపల్లి మాత్రము గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల విషయంలో కేటీఆర్ తప్పుల దడక లెక్కలు చూపుతున్నారు. 7 లక్షల కోట్లు అప్పులైతే కేవలం 3 లక్షల కోట్లు మాత్రమే అప్పులని ఏ రకంగా చెప్తారు. మరోవైపు కేటీఆర్ సైతము ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము 2.5 సంవత్సరాలు 1000 కోట్లు, లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చింది. ఆ అప్పులు మొత్తం కూడా ఎక్కడికి తీసుకువెళ్తున్నారు, ఎక్కడ స్కామ్ జరుగుతుంది అనేది మా వ్యాఖ్యలు కేటీఆర్ చేశారు. కానీ అటు జూపల్లి మాత్రము నిన్న సవాల్ విసిరారు. హరీష్ రావు చెప్పే లెక్కలన్నీ కూడా పూర్తిగా అవాస్తవము, ఒకవేళ నిరూపిస్తే మాత్రం తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను, తన మంత్రి పదవి కూడా రాజీనామా చేస్తాను, బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నాడు, ఈ సవాల్ని స్వీకరిస్తే ఖచ్చితంగా తెలంగాణ భవన్ కు వస్తా అంటూ కూడా ఇది ఎటువైపు దారి తీయొచ్చు సునీల్? ఇది ఎటువైపు దారి తీయొచ్చు? ఇప్పటికే హరీష్ రావు బయలుదేరారు గన్ పార్కు. సో ఆ హరీష్ రావు కూడా ఎక్కడ తగ్గట్లేదు. అండ్ కేటీఆర్ కూడా ఏకంగా సీఎం రేవంత్ రెడ్డికే సవాల్ విసిరారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని చెప్పేసి.
సో ఇక్కడ స్థాయి భేదాలు వస్తున్నాయి. ఎవరిని పడితే వాళ్ళను అక్కరాని వాళ్ళని పంపించకండి, కేసీఆర్ రావాల చర్చకని చెప్పేసి పొన్నం ఇందాక ఒక సవాల్ విసిరారు. అండ్ మిగతా వాళ్లకు ఎవరికి మీ సమాధానం చెప్పవు, ఇదే చివరి ప్రెస్ మీట్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దీని తర్వాత గంట గడుస్తుంటే, నిమిషం గడుస్తుంటే ఎట్లాంటి పరిణామాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్, ఖచ్చితంగా. ఒకవైపు అధికార పార్టీని సంబంధించినటువంటి మంత్రులు ఒకటే చెప్తున్నారు, 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాకుండా కాలయాపన చేస్తుంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి ఫామ్ హౌస్లో మాత్రమే అతను పరిమితమయ్యాడు. ఏ చర్చకు పిలిచినా తాను రాకుండా కేవలం తన బంటులను మాత్రమే, అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ వారిని మాత్రమే పంపిస్తున్నారు. కానీ కేసీఆర్ ఖచ్చితంగా చర్చకు రావాలి, ఎవరిని పడితే వారిని పంపేయడానికి వీల్లేదు. కేసీఆర్ చర్చకు వస్తే తాము అన్ని సమాధానాలు చెప్తాం, అన్ని లెక్కలు కూడా బహిర్గతం చేస్తామంటూ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్దిసేపమే గన్ పార్క్ వేదికగా మాట్లాడిన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఇప్పటికే హరీష్ రావు కూడా గన్ పార్క్ బయలుదేరినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇప్పటికే సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ చేరుకున్నారు. మరోవైపు మంత్రి జూపల్లి కూడా సైతము తెలంగాణ భవన్కి వస్తున్నట్టు కూడా సమాచారం. అయితే వీటన్నిటిని కూడా ఏ రకంగా అంటే శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఏ రకంగా వీటిని సామరస్యంగా సార్ట్అవుట్ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున అటు 4 చోట్ల, అటు గాంధీ భవన్లో కావచ్చు, తెలంగాణ భవన్లో కావచ్చు, అటు ప్రెస్ క్లబ్లో కావచ్చు, మరోవైపు గన్ పార్క్ వద్ద కూడా భారీగా పోలీసులు అయితే చేరుకున్నారు. దీన్ని ఎటువైపు దారితీస్తుంది? ఎందుకంటే ఎవరు కూడా తగ్గట్లేదు, అటు హరీష్ రావు తగ్గట్లేదు, కేటీఆర్ తగ్గట్లేదు, మరోవైపు మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ కూడా వారు తగ్గట్లేదు, మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా తగ్గట్లేదు. దీన్ని ఖచ్చితంగా చర్చిస్తాం, ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని మరోవైపు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇదంతా కూడా తప్పు ఆరోపణలు చేస్తున్నారు. కేవలం తమపై ప్రభుత్వం ఓర్వలేకనే, ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాలు వీటన్నిటి చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి ఈ రకంగా ప్రభుత్వ తీరుపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, మరోవైపు జూపల్లి కావచ్చు, మరోవైపు పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడే పరిస్థితి మాత్రం కనబడుతుంది. మరి చూడాలి ఏ రకంగా ఎటువైపు దారి తీస్తుంది. దీన్ని మరి కాసేపులోనే ఒక క్లారిటీ అయితే మనకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే గన్ పార్క్ వద్ద కొంత హడావడి నెలకొంది, మరోవైపు తెలంగాణ భవన్ వద్ద కూడా కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే హరీష్ రావు కూడా గన్ పార్క్ బయలుదేరినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. హరీష్ రావు మరి గన్ పార్క్ చేరుకుని లేప అతన్ని అరెస్ట్ చేస్తారా, మరి ఏ రకంగా ఈ పోలీసులు దీనికి సంబంధించిన విషయంలో సార్ట్అవుట్ చేస్తారు, నిజంగానే చర్చిస్తారు, నిజంగానే బహిరంగ చర్చకు సిద్ధంగా ఉంటారా, గన్ పార్క్ వేదికగా కూడా చూడాల్సింది. బీఆర్ఎస్ వర్షన్ చూస్తే మాత్రం ఎక్కడ తగ్గేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. కేటీఆర్ జూపల్లి కోసం ఎదురు చూస్తున్నారు. అటు హరీష్ రావు పొన్నం ప్రభాకర్ విస్తున్న సవాల్కి ఇమ్మీడియట్ రియాక్షన్గా ఆయన టీం తోటి బయలుదేరి వెళ్ళిపోయారు. సో ప్రెస్ క్లబ్ దగ్గర ఆధారాలతో సహా బయట పెడతాం అంటున్నారు. సో గతంలో నైని బొగ్గు గారికి సంబంధించినటువంటి విషయంలో కానీ, సింగరేణి బొగ్గు గారికి సంబంధించినటువంటి విషయమే కానీ, లేదంటే బనకచెర్ల సాగర్ లింక్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి విషయం కానీ, ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు బయట పెడితే ప్రభుత్వాలు ఒక్క అడుగు వెనక్కేసింది. ఆ రోజు స్పష్టంగా కనిపించింది. దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. బట్ ఇప్పుడు ఈ సవాల్ మాత్రం కొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది. ఆధారాలుంటే తీసుకొని రండి, తప్పు చేస్తే ముక్కు నేలకు రాస్తామని చెప్పేసి పదవులకు రాజీనామా చేస్తామని మాట్లాడుతున్నారు. సో ఆధారాలుని ఎట్లా చూడొచ్చు, ఈ సవాళ్ళని ఎట్లా చూడొచ్చు, ఇవి ఆన్ టేబుల్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోందా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే? ఎస్ శ్రీకాంత్, ఇక్కడ 2 సవాళ్ళు చూడొచ్చు. ఒకటి, గురుకుల పాఠశాలలో 2,000 కోట్ల స్కామ్ జరిగిందనేది బీఆర్ఎస్ నేతల వర్షన్. దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ ఉన్నాయని వైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు.